పచ్చటి అడవులు, కొండల మించి దుంకే జలపాతాలు, ప్రకృతి అందాలు చూస్తానికి టూర్లకు పోతుంటారు. అడవిలా ఆడాడ ఇసిరి పడేసినట్టుండే గిరిజన ఆదివాసీ గూడాలను చూస్తే మస్తు అనిపిస్తుంది. ఇండ్లు సుత మట్టి గోడలు, తాటా కప్పులతోని ముద్దుగుంటాయి. పోయినోళ్ళంతా టిక్క టిక్క ఫోటోలు కొట్టి సోషల్ మీడియాలకు ఎక్కిస్తూనే ఉంటారు. పలానా అడవిలా పలానా గిరిజనుల ఇండ్లు చూడుర్రి ఎట్లున్నాయో అని. అట్లనే వాళ్ళ తిండి, వాళ్ళ పద్ధతులు సుత అలాగుంటాయి. గవ్వి చూడాలంటే అడవికే పోవాల్సిన పని లేదుల్లా, పట్నంలా గిడి పోతే చాలు. పక్క ఇదేదో గిరిజన గూడమే అనిపిస్తుందిలే, కానీ మంచిగా చూడుర్రి. ఆదివాసీ గూడాన్ని అమాంతం ఎత్తుకొచ్చి పట్నంలో దించినంత పనిచేసిండ్రు. హైదరాబాద్ మాసప్ ట్యాంక్ తెలుగు సంక్షేమ భవనంలా గిరిజన కేఫ్టేరియా పేరుతోని హోటల్ తెరవబోతుర్రు ఆఫీసర్లు. అట్లాని బయట దొరికే తిండి ఏముండదుల్లో. హగో వెదురు బొంగులు, తడకలతోని గోడలు, గడ్డి, ఎట్టి గడ్డి, తాటి కమ్మలతోని మీదుంగా కప్పులతోని అచ్చం గిరిజనుల ఇల్లున్నట్టే ఉన్నది కేఫ్టేరియా. కురిశిలు సుత నులకతో నలినాయి, ఎదురుతోని వేసినాయి. పట్నంలా ఎన్నో థీమ్లతోని హోటళ్లున్నాయి. సర్కారోళ్ళు మాత్రం గీ ఇకమతి చేసిండ్రు అన్నట్టు. మన మ్యూజియం ప్రెమిసెస్ లో ఈ నగర ప్రజలకి కూడా మన గిరిజన ఆహారం ఏదైతే ఉందో అది హెల్దీ కాబట్టి ఇక్కడ ప్రజలకి అందుబాటులోకి తెస్తే బాగుంటుంది, అట్లాంటి ఏర్పాట్లు చేద్దాము అని వారు సూచనలు ఇచ్చేసి ఒక ఆర్డర్స్ ఇచ్చారు. ఇప్పటికే జొన్న రొట్టె, చిరుధాన్యాలతో చేసిన తిండ్లు చాలా మంది కాయిషేస్తున్నారు. గిరిజనులే తయారు చేసి వండి వడ్డిస్తారు. గిరిజన తెగలు దాగే షాయే, కాఫీల కాంచెలి, స్వీట్లతో పాటు 20 రకాల పిండి వంటలు ఉంటాయట. సో ఆ ఎండిన పూలతోటి రకరకాల ఆహారాలు చేస్తారు, ఒక 20 రకాల ఆహారాలు చేస్తారు. అంటే దాంట్లో లడ్డు ఉంటుంది, స్నాక్స్ ఉంటుంది, రొట్టె ఉంటుంది, గారె ఉంటుంది, పొర్రిడ్జ్ అంటే అంబలి లాంటిది ఉంటుంది, నూనె కూడా ఉంటుంది, చివరికి ఇప్ప కళ్ళు కూడా ఉంటుంది. చిరుధాన్యాలతో చేసిన బిస్కెట్లు, పొడులు సుత అమ్ముతారు. అంతేకాదుల్లో తెలంగాణ సర్కారు అధికారికంగా పండుగ చేసే 11 గిరిజన దేవుళ్లకు గుడులు సుత కట్టిండ్రు. గిరిజనుల ఇండ్ల లెక్కనే కట్టిండ్రు గుడులు సుత. ఒక్కో తెగను బట్టి ఒక్కో గుడిసేసిండ్రు. కొన్ని తడకలతోని కట్టి మీదుంగా గడ్డి వరిస్తే కొన్నిటి మీద తాటాకులు వరిసిండ్రు. అబ్బా ఎమ్మటే పొయ్యి రావాలే అనిపిస్తుంది కదా. వెంటనే మాకు ఫోన్స్ రావడం జరిగింది. ఎప్పటి నుంచి మీరు అందుబాటులోకి తెస్తారు, ఎంత మేము ఇంటికి తీసుకుపోవచ్చా లేకపోతే ఇక్కడ మాత్రమే తినిపోవాలా, ఇట్లాంటి స్పందన ముందస్తుగానే మాకు వస్తున్నది. కాబట్టి డెఫినెట్గా దీనికి గిరాకీ ఉంటుంది అని నమ్ముతున్నాం. జూన్ 2 తెలంగాణ పుట్టినరోజు పండుగకు ముందుగానే చాలు చేస్తారట తీయుర్రి. గిరిజన వంటకాలు కుమ్మాలనుకునేటోళ్ళు తయారుండుర్రి మరి.